సాతాను మన సమయాన్ని ఎంతలా దొంగిలిస్తాడంటే, దొంగిలించడమే కాదు, కనీసం నువ్వు సరైన ఆలోచన తీసుకోవడానికి కూడా సమయం లేకుండా చేస్తాడు. అంతలా ప్రేరేపిస్తాడు. ఎలాగో తెలుసా? ఇస్కరియోతు యోధ ఉన్నాడు, ఆయనను అప్పగించాడు. అప్పగించిన తర్వాత అతను పశ్చాత్తాపడలేదా? పడ్డాడు. వాక్యం చూడండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను, వారు దానితో మాకేమి, నీవే చూసుకున్నామని చెప్పాను. అతడు ఆ వెండి నాణములు దేవాలయంలోనే పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాను. అదేంటి? ఏదైతే ధనాన్ని ఆశించాడో ఆ ధనాన్ని విడిచిపెట్టేశాడు, దేవాలయంలోనే పారవేశాడు. అయినా సరే వెంటనే ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు? సమయం ఇవ్వలేదు. అది ఏ సమయాన్ని ఇవ్వలేదు? ఆయనతో అక్కడే ఉండి గడిపే సమయాన్ని ఇవ్వలేదు. ఆయనతో అక్కడే ఉండి ఎవరైతే సమయాన్ని గడపట్లేదో సాతాను ఉరి పెట్టుకుంటాకే తీసుకెళ్తుంది. ఉరి పెట్టుకోవడానికే. అది నిజమైన ఊరు అవ్వచ్చు, లేదా సాదృశ్యంగా నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకునే మార్గంలో నువ్వు ప్రయాణించవచ్చు. సాతానే తీసుకెళ్తుంది. సమయాన్ని నీకు ఇవ్వకుండా, సమయాన్ని నువ్వు ఆయనతో గడపకుండా చేసి ఇస్కరియోతు యోధాన్ని అలాగే తీసుకెళ్ళింది. ఇంకొక్క రోజు ఆగితే ఆయన తిరిగి లేచేవాడు. చూసి అప్పుడు కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడేవాడు. ఒక్కరోజు ఆగితే. సమయం ఇవ్వలేదు సాతాను, సమయం ఇవ్వలేదు. అలాగే నువ్వు ఆలోచన తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వదు. ఆయనతో గడుపు, ఆయనతో గడుపు.